రాష్ట్రంలో లక్ష సభ్యత్వాలు కలిగిన ఏకైక నియోజకవర్గంగా రాజంపేట నిలుస్తుందని రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అన్నారు. 85,000 టీడీపీ సభ్యత్వాలు పూర్తయిన సందర్భంగా శనివారం రాజంపేటలో పార్టీ కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేసి టీడీపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సుగవాసి మాట్లాడుతూ, మనకు ఓటర్లు కార్యకర్తల్లో బలముందని, సభ్యత్వాల వల్ల స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు. మనకు గడిచిపోయిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో 85,000 ఓట్లు పడినాయి. 85,000 ఓట్లు పడితే మనం ఈ రోజుతో 85,000 సభ్యత్వాలను దాటబోతున్నాం. మనకు ఓటర్లలో గాని కార్యకర్తల్లో గాని బలం ఉంది. 85,000 ఓట్లు అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పడితే 85,000కు మించి సభ్యత్వాలు చేస్తున్నారంటే మన పార్టీ బలం ప్రజల్లో ఉండేది మీరు అర్థం చేసుకోండి. కానీ మనం ఓడిపోయినామంటే ఏం జరిగిందో అది కూడా మీరు ఆలోచించండి. వాటన్నిటిని అధిగమించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ఈ సభ్యత్వం అనేది మన పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతుంది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారి స్ఫూర్తితో జరుగుతూ ఉండే ఈ సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీ గతంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1,000 సభ్యత్వాలు చేయాలనే సంకల్పంతో ఇదంతా జరిగింది. జరిగితే కేవలం నెల రోజుల్లోపే మనం 50 లక్షల సభ్యత్వాలకు చేరుకోబోతున్నాం. ఈ రోజుతో 47 లక్షలు అనుకుంటా. ఇంకో 3 లక్షలు నెల రోజుల్లోపే మనకు నిర్దేశించిన గడువు సగం గడువులోనే 50 లక్షలు చేస్తా ఉన్నామంటే మిగతా సగం గడువులో మిగతా 50 లక్షలు చేసి ఏ రాజకీయ పార్టీకి భారతదేశంలో లేనటువంటి స్థాయి తెలుగుదేశం పార్టీకి వస్తుంది. తెలుగుదేశం పార్టీకి బలం కార్యకర్తలే అని ప్రపంచమంతా తెలుసు. కానీ 1,000 మంది సభ్యులుండే ఏకైక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ అవతరించబోతా ఉండే ఈ తరుణంలో 1,00,000 మంది సభ్యత్వం కలిగిన ఏకైక నియోజకవర్గం రాజంపేట అనేది కూడా మనం ఈ సభ్యత్వంలో మన రాజంపేట అసెంబ్లీకి కూడా ఆ స్థాయి తగ్గబోతా ఉంది. కేవలం ఒక 10 రోజుల లోపల మనం 1,00,000 సభ్యత్వాలు సాధించి భారతదేశంలో మన తెలుగుదేశం పార్టీకి ఉండే గుర్తింపు 1,00,000 సభ్యత్వాలు అయితే 1,00,000 సభ్యత్వాలు కలిగిన ఏకైక అసెంబ్లీ నియోజకవర్గంగా మన రాజంపేటను నిలబెట్టడానికి మీరందరూ అందిస్తా ఉండే సహకారం, మీరందరూ చేస్తా ఉండే కృషి రాబోయే ప్రతి ఎన్నికల్లో, ఒక స్థానిక సంస్థల ఎన్నికలే కాదు, ప్రతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఇది మేలు చేకూర్చే అంశమని, మనం తెలుగుదేశం పార్టీని రాబోయే ప్రతి ఎన్నికల్లో గెలిపించుకోగలుగుతామనే ధీమా ఈ సభ్యత్వాలను బట్టి వ్యక్తమైతా ఉంది. అందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతటితో మనం దీన్ని వదలకుండా 1,00,000 దాటి ఎంతవరకైనా సరే ప్రజలు ఎంత ఆసక్తి చూపితే అంత, ప్రజలు చూపించే ఆసక్తిని బట్టి మనం ముందుకు పోయి 1,00,000 అనేది మనకు 1,00,000 దాటితే మళ్ళీ చేయకూడదనేం లేదు. 1,00,000 దాటి ఎంతవరకైనా చేద్దాం. ప్రజలు ఆసక్తి చూపిస్తారు కాబట్టి వాళ్ళందరినీ మనల్ని దెబ్బతీసినారు అనే కసి ప్రజల్లో కార్యకర్తల్లో ఉంది. అందుకే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. దాన్ని బట్టి మన సభ్యత్వాలు 1,00,000 దాటి చాలా దూరం పోతాయి. అందుకు మనమంతా కృషి చేసి తెలుగుదేశం పార్టీకి ఈ స్థాయిని రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఇచ్చేదానికి మీరు కృషి చేయాలని మరొకసారి కోరుకుంటూ నమస్కారాలు.
లక్ష రూపాయల సభ్యత్వాలు తీసుకోవాలనే ఒక సంకల్పం చేసుకున్నాం. దానికి తొలి అడుగుగా మన తెలుగుదేశం నాయకులు డాక్టర్ నవీన్ గారు ముందుకు రావడం, ఆయనతోనే ప్రారంభం కావడం ఎంతో సంతోషించదగిన పరిణామం.